ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా దొనకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ అన్వేష్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్వేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మలేరియా వ్యాధి గురించి, మలేరియా వ్యాధుల రకాలు, మలేరియా వ్యాధి లక్షణాలు, చలి, జ్వరం, తలనొప్పి, విరేచనాలు, ఇతర ఇబ్బందులు ఎదురైతే తీసుకోవాల్సిన చికిత్స గురించి, మలేరియా వ్యాధి కారక దోమ పరిసరాల్లో వృద్ధి చెందకుండా ఉండాలంటే ప్రజలందరూ ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వలో లార్వాలు లేకుండా చూసుకోవాలని, నీరు నిల్వ ఉన్న గుంతలు, కాలువల్లో ఆబెచ్ దావనం పిచికారీ చేయవలసిందిగా, ప్రజలందరూ దోమతెరలు వాడవలనని ప్రతి శుక్రవారం ఏఎన్ఎం మరియు ఆశా ఇంటింటికి వచ్చి నిర్వహించే ఫ్రైడే డ్రై డే కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్యూఓ పొదుల కృష్ణయ్య, సిహెచ్ఓ ఇన్యాసమ్మ, హెచ్వి ప్రభావతి దేవి, హెచ్ఎస్ ఫ్లైమింగ్, అలాగే పిహెచ్సి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేడు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా పిహెచ్సి సిబ్బంది మేము కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మలేరియా అంటే ఏంటి, దానికి సంబంధించిన లక్షణాలు అంటే ఏంటి, ఎలా ఉంటాయో మనం చూసుకున్నాం. మలేరియా అనేది ముఖ్యంగా అందులో గమనించాల్సిన లక్షణాలు చలి, వణుకు. ఒక దుప్పటి వేసినా, 2 దుప్పట్లు వేసినా కావాల్సిన ఎక్కువ చలి ఉండడం, నీరసం ఉండడం, జ్వరం రావడం, తలనొప్పి ఉండడం, వీటన్నిటితో పాటు స్టమక్కి సంబంధించినవి కొన్ని, అంటే ఎక్కువ వాంతి వస్తున్నట్టు రాకుండా ఉండడం, వాంతులు రావడం, బాగా కడుపులో బలహీనత ఉండడం, కండరాలు ఇవన్నీ బలహీనపడడం, ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు గుండె వేగం పెంచడం, కొంచెం బాగా వీక్గా ఉండి, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా చెమట పట్టడం, స్వెట్టింగ్స్ ఉండడం, ఇవన్నీ బాగా గమనిస్తూ ఉంటాం. ఇలాంటి ఏదైనా తక్షణమే మీకు ఇట్లా ఏ లక్షణం వచ్చినా వెంటనే మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కనుక వస్తే, మీకు అంటే హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్ కనుక వెళ్ళినా కూడా మీకు మలేరియా కిట్లు ఇవ్వడం జరిగింది. ఆ కిట్ల ద్వారా మీకు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకేమన్నా సమస్యలు ఉన్నారండి, వీటిని నివారించుకోవడానికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మెయిన్ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్యంగా చేయాల్సింది అది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ దోమతెరలు వాడడం, నీళ్ళని నిల్వ ఉంచుకోకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇట్టి పరిస్థితుల్లో వృద్ధ సంబంధించిన వేస్ట్, అన్ని వ్యర్థ పదార్థాలు ఇట్లాంటి చాలా నిల్వ ఉంచడం అవన్నీ చేయొద్దు. నీళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా మాకు చెప్పినట్టయితే ఫ్రైడే డ్రై ప్రోగ్రాంలో మేము ఒకసారి మళ్ళీ వాటిని రెక్టిఫై చేసుకోవడానికి చూసుకుంటాం. వీటితో పాటు కొబ్బరి చిప్పలు, వ్యర్థ పదార్థాలు ఇవన్నీ ఎక్కడ నిల్వ ఉన్న, వర్షపు నీరు కానీ, మామూలు నీరు కానీ వీటిలో ఉన్న వాటిల్లో కూడా మనకి ఈ దోమ అనేది వాటి గుడ్లు పెట్టి ఇలా జరగడం జరుగుతుంది. కాబట్టి మనం వాటిని నివారించడానికి చూద్దాం.